క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనలు 145 కీర్తన 14 వచనం. యెహోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అవునండి, మన దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అండి. మన దేవుడు కృంగిపోయిన వారిని చూసి సంతోషించేవాడు కాదు, కృంగ చేసే దేవుడు కూడా మన దేవుడు కాదండి. నువ్వు ఏ విషయాన్ని బట్టి కృంగిపోయి ఉన్నావో, మనుషులను బట్టా, ఆర్థిక పరిస్థితులను బట్టా, శరీర బలహీనతను బట్టా, లేదంటే అపజయాలను బట్టా, మరి ఎందుకు నువ్వు బలహీనమైపోయి కృంగిపోతూ ఉన్నావో, కృంగుదలలో ఉన్నావో, ఈ కృంగుదల నుంచి నన్ను విడిపించేవారు ఎవరు లేరా, ఈ కృంగుదలలో నాకు సహాయం చేయవారు ఎవరు లేరా అని ఇంకా కూడా సహాయం చేసేవారు లేకపోబట్టి, ఈ కృంగుదలలో నీకు ఆదరించేవారు లేకపోబట్టి ఇంకా అధికంగా కృంగిపోతున్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అంటండి. నువ్వే విషయంలో కృంగిపోయి ఉన్నావో దేవుడు ఆ పరిస్థితి నుంచి నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఏ బలహీనత కావచ్చు, ఎలాంటి శోధన కావచ్చు, దేన్ని బట్టి అయితే నువ్వు కృంగిపోయావో, కృంగిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. నిన్ను లేపే దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి మరి దేవుడిని బట్టి దేవునికి నీ హస్తం ఇచ్చి కృంగిన ప్రతి స్థితి నుంచి లేచి విజయము పొంది దేవుడిని మహిమపరచు. అట్రీతిగా కృంగిన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు నీకు విడుదల విజయం కలుగచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాల కారణభూతులమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలో కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. కృంగిన ప్రతి పరిస్థితి నుంచి వారికి విడుదల దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.